హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరు కూడా నరాలు తెగే ఉత్కంఠ. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, 2 తెలుగు స్టేట్స్, ఎంటైర్ నేషనల్ లెవెల్‌లో ఈ ఇష్యూ అనేది బాగా ట్రెండ్ అయిన పరిస్థితి. అసలు సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆ సినిమాకెళ్ళొద్దా? సినిమాకెళ్ళొచ్చు. దెన్? ఇంకోటి అది అయిన సినిమానే. హ్మ్. మీరు సినిమా పేరు చెప్పడం మర్చిపోయాను. 'పుష్ప 2' ఆఫ్ కోర్స్. 'పుష్ప 2' ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా అది రిలీజ్ అయింది. 'పుష్ప 1' హిట్ అయింది సినిమా. దాంతోపాటు 'పుష్ప 2' రిలీజ్ అయింది. 'పుష్ప 2' నిన్న దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది ఒక న్యూస్ ద్వారా. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వెళ్తే ఎందుకు జరిగింది అన్నది కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసు ఏంటన్నది కూడా ఒక లేడీ చనిపోయింది, రేవతి అని లేడీ చనిపోయింది, మనందరికి తెలిసిందే. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటిది అన్నది ఒకటి, అంటే చనిపోవడం, స్టాబింగ్ జరిగింది. దాని తర్వాత వీళ్ళ నెగ్లిజెన్స్ ఉంది సినిమా థియేటర్ వాళ్ళది. తర్వాత అల్లు అర్జున్ వచ్చేటప్పుడు కూడా ఇంటిమేట్ చేయలేదు. ఒకవేళ ఇంటిమేట్ చేసి ఉంటే కనుక పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేది. కాబట్టి ఇన్ పార్ట్ ఆఫ్ హిస్ నెగ్లిజెన్స్ ఈ కేసు అల్లు అర్జున్ మీద కట్టింది. కాకపోతే అట్ లాస్ట్ ఎంటైర్ ఎపిసోడ్ అంతా పోలీస్ ఎక్సైజ్ అంతా ఫ్లాప్ షో లాగా నడిచిపోయినట్టు అయిపోయింది నిన్న. ఎందుకంటే ప్రొసీజర్ ల్యాప్సెస్ చాలా ఉన్నాయి, లీగల్ ల్యాప్సెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు కట్టిన సెక్షన్స్ తప్పు అని నేను చెప్పడం కాదు, హైకోర్టు చెప్పింది నిన్న. సో అది ఫస్ట్ క్రైటీరియా మేడం. సో అందులో భాగంగా ఇమీడియట్గా హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతే. ఇంత క్విక్గా కొన్ని ప్రాసెస్ జరిగాయి. వాళ్ళు ఎంత క్విక్గా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మీరు ఇదివరకు అన్నట్టుగా లోపల పెట్టించాలనేసి అనుకున్నారు, అంతే క్విక్గా జ్యుడిషియరీ రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యేసి సరే లోవర్ కోర్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వన్స్ రిమాండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిమాండ్ పంపాల్సిందే. తర్వాత ఇన్ బిఫోర్ దట్ ఏమైంది, ఎప్పుడైతే అల్లు అర్జున్ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చిందో అరెస్ట్ చేద్దామనేసి అనుకుంటున్న ప్రాసెస్లో అల్లు అర్జున్ అడ్వకేట్స్ కోర్టును ఆశ్రయించినారు. స్క్వాష్ పిటిషన్ ఇస్తాం. స్క్వాష్ అంటే ఏంటిది, ఎఫ్ఐఆర్లో ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, నేరం జరిగిన విధానం ఏదైతే ఉన్నదో అవేవి కూడా మ్యాచ్ కావట్లేదు, అంటే అది ఆ సెక్షన్స్ అప్లికబుల్ కావని చెప్పేసి వీళ్ళు స్క్వాష్ చేసిండ్రు. స్క్వాష్ చేసిన తర్వాత కొన్నిసార్లు హైకోర్టులో కేసెస్ వెంటనే రావు, నెక్స్ట్ డే ఆ తర్వాత రోజులు వస్తాయి. కాకపోతే ఇది ప్రయారిటీ కేసు కాబట్టి వీళ్ళు లంచ్ మోషన్ అడగడం జరిగింది. కోర్టు యాక్సెప్ట్ చేసింది, పీపీకి నోటీస్ వెళ్ళింది, వీళ్ళకి స్క్వాష్ చేసుకున్నారు, లంచ్ మోషన్ అలౌ అయింది. సో అది 4 o'clock హియరింగ్ ఉంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న ఉదాహరణ మీకు అందరికి తెలిసినాయి, మన మీడియా ఛానల్ చూసినాం. 12:15 ఆ ప్రాంతంలో పోలీసులు వెళ్ళడం, ఆయన వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావడము, మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడము, ఆయన ఇది కన్ఫెషన్ రికార్డ్ చేసుకోవడము, రిమాండ్ చేయడము, ఇదంతా కూడా జ్యుడిషియల్ లోవర్ కోర్ట్ ప్రాసెస్ నడిచింది. కానీ ఉత్కంఠ ఎక్కడున్నది అంటే హైకోర్టులో ఏదైతే జరుగుతుందో అసలు ఏం జరుగుతుంది అన్నదే నిన్న ఎక్కువ సెన్సేషన్, కాంట్రవర్సీ అయిన ఇష్యూ మాత్రం అదే. అయితే సో అందులో ఏమైంది, కోర్టు తీసుకున్న తీర్పు ఏదైతే ఉన్నదో అల్టిమేట్గా పోలీస్ చర్యను మాత్రము తప్పు పట్టినట్లుగానే ఉన్నది. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడ స్టేషన్ అది సినిమా చూడడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏంటంటే కోర్టు ఏమనింది, తను ఎంత సెలబ్రేట్ అయినంత మాత్రమే నాకు సినిమా చూసే ఫ్రీడమ్ ఉండదా, రాజ్యాంగంలో ఉన్న హక్కు అది. సో కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది, ఆయన వెళ్ళొద్దా, వెళ్ళొచ్చు కదా అన్నది. దాని తర్వాత అల్లు అర్జున్ పాత్ర ఎంత మట్టుకున్నది, మీరు కట్టిన 105 సెక్షన్ కానీ 118 కానీ 105 ఏం చెప్తుంటే కల్పబుల్ హోమిసైడ్ విచ్ ఇస్ నాట్ అమౌంట్స్ టు మర్డర్ అంటాము. అంటే ఒక వ్యక్తి చేస్తున్న యాక్ట్ వల్ల అది ఆయన మరణానికి ఇమీడియట్గా తావు తీయది. ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా మీకు అంటే ఎవరికైనా ఒక మిల్క్లో డైలీ సబ్స్టెన్స్ ఆఫ్ పాయిజన్ లాంటిది కంటెంట్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. అది గ్రాడ్యువల్గా ఆయన హెల్త్ని డిటారియేట్ చేసేసి ఒక 1-2 నెలలకు చంపేస్తుంది అని తెలిసినప్పుడు ఇట్స్ కాల్డ్ కల్పబుల్ హోమర్స్ విచ్ ఇస్ నాట్ అమౌంట్స్ టు ఇమీడియట్ మర్డర్, బట్ ఆ రిజల్టింగ్ టు దట్ మర్డర్ జరుగుతుంది. అదొక సెక్షన్ పెట్టినారు. అది ఇందులో అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏదైనా మర్డర్ చేయాలన్నా, చంపాలన్నా, నేరం చేయాలన్నా చట్టం ఏం చెప్తుందంటే వాళ్ళకు ఉద్దేశం, ఇంటెన్షన్ అంటారు. ప్రిపరేషన్ అంటే దానికి ప్రిపేర్ కావాలి. ఇంటెన్షన్, మోటివ్, ప్రిపరేషన్ ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాతనే అది అఫెన్స్ జరిగినప్పుడు అది మర్డర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక రాడ్తోని నేను ఒకరిని తల మీద వాడితే తను చనిపోతాడని చెప్పి కొడితే అది మర్డర్ అవుతుంది. కానీ అదే రాడ్తోని చెయ్యి మీద కొడితే అది గ్రేవియస్ హర్ట్ అవుతుంది. సో అక్కడ డిఫరెన్స్ చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఎటువంటి ఆలోచన అల్లు అర్జున్కి లేదు, ఎటువంటి ఇంటెన్షన్ లేనప్పుడు ఆ సెక్షన్ వర్తించది. ఫస్ట్ కన్సిస్టెన్స్ సెక్షన్ 118 పెట్టినారు. 118 పెడితే గ్రేవియస్ హర్ట్ అంటే విపరీతమైన గాయాలు ఎప్పటికైతే ఎదురు చెప్పినట్టుగా గాయం జరిగినప్పుడు ఆ మనిషి చనిపోవడానికి లేకపోతే చనిపోయే విధంగా ఆయనకు ఆ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ గాయం జరిగిందంటే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ సెక్షన్ పెట్టచ్చు. బట్ ఈ కేసులో ఆ రెండు లేవు కదా.
బట్ It's ఎలా like ఇంత కన్ఫ్యూజ్డ్ కేసెస్ కూడా పెట్టడం దాటికి మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేసేయడం జరిగింది. ఎందుకంత హరీబరిగా పోలీస్ ఇటువంటి యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ మేడం. తర్వాత వీళ్ళు పర్మిషన్ అప్టైన్ చేస్తున్నారు, ఆ డాక్యుమెంట్ కూడా చూపించారు సంధ్యా థియేటర్ వాళ్ళు ఏసీపీకి, ఇట్లా పలానా సెకండ్ నాడు ఇచ్చినారు, ఫోర్త్ నాడు ఇట్లా అల్లు అర్జున్ రాబోతున్నాడు. ప్రతి సినిమాకి ఏ థియేటర్ దగ్గర ఏ భారీ సినిమా రిలీజ్ అయినా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆ కోలాహలం ఉంటుంది, ఆ హడావిడి అనేది మ్యాండేటరీ. నా డిగ్రీ నేను అక్కడే చేశాను, నా కాలేజ్ అక్కడ. ఐ నో ఆరెంజ్ సినిమా టైంలో ఆల్మోస్ట్ ఒక లేడీ అంటే యంగ్ అమ్మాయి, ఆల్మోస్ట్ ఎంబీఏ చదువుతున్న అమ్మాయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. బట్ అఫ్ కోర్స్ తను బయటపడింది అనుకోండి, బై గాడ్ గ్రేస్. అన్ఫార్చునేట్ థింగ్ ఇది. ఇప్పుడు రేవతి అనే మహిళ అక్కడ చనిపోవడం, అంత క్రౌడ్ వస్తుంది అనేది తెలుసు, అండ్ ఆ క్రౌడ్తోనే ఫన్గా ఎంజాయ్ చేద్దాము, అందుకే నేను వెళ్ళాలి అనుకుని అర్జున్ కూడా అందుకే స్టార్ట్ అయ్యారు, అందుకే అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కామన్గా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ప్రతి థియేటర్ యాజమాన్యం మ్యాండేటరీ, వాళ్ళు ఖచ్చితంగా దిల్ సీక్ పర్మిషన్ ఫ్రమ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండి. అది అందులో తప్పలేదు, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. బట్ ఇక్కడ ఇంటెన్షన్స్ అనేవి ఓన్లీ సంధ్యా థియేటర్ యాజమాన్యం, ఆ యాజమాన్యానికి సంబంధించిన కుటుంబాలు, వాళ్ళ భార్య, పిల్లలు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టడం, చివరికి అల్లు అర్జున్ గారి మీద కూడా దీనిలోకి లాగే కేసు పెట్టడం అనేది ఎక్కడో నిష్పక్షపాతంగా ఇదేదో జరుగుతున్నట్టు అనిపించట్లేదు కామన్ పీపుల్ కి. ఐఎమ్ సేయింగ్ నిజంగా సోషల్ మీడియాలో ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడైనా మోర్ పర్టికులర్ మీరు అనుకుంటున్నారని చెప్తే దానికి అకార్డింగ్లీ అంటే పోలీసులు వాంటెడ్లీ చేశారా, ఎవరైనా వెనకుండి చేయించారా? ఒకటి చూడండి మేడం, అంటే పోలీసులు వాంటెడ్లీ చేసినారన్నది ఒక విధంగా మనము ఇంకొకటి ఆలోచించాల్సిన సెన్సిటివ్ ఇష్యూ ఒకటి ఏంటంటే, ఆ లేడీ ఒక ఆమె చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత ఇది అల్లు అర్జున్ అక్కడ రావడం వల్లనే జరిగింది అన్నది అది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రీజన్ అయితే అక్కడ స్టాబింగ్ జరిగింది. కారణం ఏంటంటే అల్లు అర్జున్ అక్కడికి వచ్చినారు, మాప్ జామ్ అయింది, జాబ్ అయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. కొన్ని ఇష్యూస్ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, ఒకసారి ఇటువంటి సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు జాగ్రత్తలు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సైమల్టేనియస్లీ వాళ్ళు ఎప్పుడైతే సెలబ్రిటీస్ వస్తున్నారో క్రౌడ్ జమ అవుతుందని చెప్పి తెలిసినప్పుడు పోలీస్కు పర్మిషన్, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ జరిగింది ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ ప్రాపర్గా ఇవ్వలేకపోయినారు ఒకటి. రెండోది మాబు అక్కడికి జమ అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ పోలీసులు ఆ టయానికేమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, కింద స్టాబింగ్ అంత జరిగింది. ఈవెన్ నిన్న కొన్ని ఛానల్స్లలో నేను కూడా ఎక్కడ చూస్తున్నాను, అంటే ఈవెన్ పోలీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లుక్ ఎట్ ద అల్లు అర్జున్ బట్ నాట్ టు ప్రొటెక్ట్ ద సెక్యూరిటీ. కోర్టులో చెప్పిన విషయం కూడా ఇదే. అదే నిరంజన్ రెడ్డి గారు చెప్తే కోర్టు అంతా నవ్వుకున్నారని చెప్పేసి నిన్న కోర్టులో అయిన ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా జరిగింది. అంటే పోలీసులు రక్షణ కల్పించాల్సిన స్థానంలో లేకుండా వాళ్ళు కూడా ఈగర్ గా పోయేసి అల్లు అర్జున్ చూసే దీని మీదనే ఉన్నారు కాబట్టి అక్కడ ప్రాపర్ సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగిందని చెప్పేసి అన్నారు. సో అది ఒకటి మెయిన్ కన్సిస్టెన్సీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పర్మిషన్ వచ్చిన తర్వాత దానికి పోలీస్ రియాక్ట్ కాలే. పర్మిషన్ గురించి అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వర్డ్లు ఆల్రెడీ ఇచ్చినప్పుడు ఏసీపీకి ఎప్పుడైతే తన నాలెడ్జ్ ఉన్నదో ఇమీడియట్ గా వీళ్ళకు ఇన్ రైటింగ్ లో ఇవ్వాలి, నీ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి, బందోబస్తు ఏర్పాటు చేయండి అని ఎప్పుడైతే వీళ్ళు అడిగినప్పుడు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం కుదరదు, అల్లు అర్జున్ రావద్దని చెప్పి వాళ్ళు కరాకట్టికి చెప్పుంటే రాకపోయేటోడు. దాన్ని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకునే వాళ్ళ లేదంటే కనుక దే విల్ చెక్అవుట్ దేర్ అదర్ రెమెడీస్ అట్లా. సో కాబట్టి అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు మెయిన్ కరాకట్ చెప్పకనే చెప్తా ఉన్నది, అది పోలీస్ డిపార్ట్మెంట్ ల్యాప్సెస్. ఇంకొకటి చెప్తున్నా, ఈ లేడీ చనిపోయిన తర్వాత అది ఇష్యూ అంతా కూడా కాంట్రవర్షియల్ సెన్సేషన్ అయింది. చనిపోయిన లేడీకి న్యాయం జరగాలి ఒకటి. రెండోది ఆమె సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా కూడా హెల్త్ బాగాలేక హాస్పిటల్లో చావు బ్రతుకు మధ్యలో ఉన్నాడని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకొచ్చినారు. సో ఆయనది కూడా రేపు ఆయనకి ఏదన్నా అయితే గనక అది కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. సో ఇదంతా ఏమైంది, గవర్నమెంట్ మీద ప్రెషర్ పడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద. గవర్నమెంట్ మీద ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో గవర్నమెంట్ ఇమీడియట్ గా మళ్ళీ పోలీస్నే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇంత గ్రావిటీ పెరుగుతూ ఉన్నది కాబట్టి ఇమీడియట్ గా దీని మీద చర్య తీసుకోండి అని చెప్పేసి మరి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చి ఉంటుంది. సో కాబట్టి పోలీస్ రియాక్ట్ కావాలి. మరి ఏ రకంగా రియాక్ట్ కావాలి, ఏం చేయాలంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఒక్కటే మార్గం అనేసి అనుకున్నారేమో. ఎందుకంటే అదివరకు కూడా అల్లు అర్జున్ ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 11 కింద చేయించినారు. అంతకుముందు కూడా మీరు అన్నట్టుగా సంధ్యా థియేటర్ ఓనర్స్ కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసినారని చెప్పేసి విన్నాం. అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది, అంత క్యూగ్ ఎందుకు చేసినారనేది అర్థం కాలేదు. సార్ ఇంకా
ఇన్సైడ్ ఆఫ్ ద కోర్ట్ జరిగిన డెవలప్మెంట్స్ యాజ్ ఎ అడ్వకేట్ మీరు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎలా వాదనలు జరిగాయి అంటే కింద రిమాండ్ 14 days రిమాండ్ అని చెప్పి నాంపల్లి కోర్టు చెప్పింది, దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి ఇది ట్రాన్స్ఫర్ అయినప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఎస్పెషల్లీ అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. నిరంజన్ రెడ్డి గారికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, అతను సీనియర్ అడ్వకేట్, చాలా అంశాలపైన అతను వాదనలు జరిగి సక్సెస్ అయ్యారు అని చెప్పి నిన్న చాలామంది అతనికి సపోర్ట్గా పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాస్లో. సో మీ మాటల్లో రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి. అంటే అది ఆ కోర్టు ఇటు ట్రాన్స్ఫర్ అయింది కాదు కేసు, బట్ ఇది లోవర్ కోర్ట్ ఆస్పెక్ట్స్ వేరు. ఇదేంటంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ రిమాండ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఫంక్షన్ అయితే వన్స్ నేరం చేసిన వాళ్ళు ఎప్పుడైతే కోర్టుకు అంటే జైలుకు పంపించాల్సిన పరిస్థితులు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరుస్తారు. అది బిఫోర్ 7 years పనిష్మెంట్ అయితే కనుక మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ దాని మీద బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటే, బెయిలబుల్ అఫెన్స్ అయితే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసు నాన్ బెయిలబుల్ కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది బెయిల్కి. అక్కడ బెయిల్ స్కోప్ లేదు కాబట్టి రిమాండ్ జరిగింది. అయితే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళే ప్రాసెస్లోనే వీళ్ళు అంతకంటే ముందే హైకోర్టుని ఎట్లా అప్రోచ్ అయ్యారంటే స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేయాలంటే పూర్తిగా ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తప్పు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తప్పు కాబట్టి దాన్ని ఎఫ్ఐఆర్ని కొట్టేయండి అని చెప్పి అడిగినారు. సబ్సిక్వెంట్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, బెయిల్ కూడా కోరడం జరిగింది. ఏంటంటే వాళ్ళు రిమాండ్ వస్తూ ఉన్నాడు కాబట్టి. సో అందులో మెయిన్ టెక్నికల్గా కోర్ట్స్ అబ్జర్వేషన్స్, నిరంజన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనం లైవ్లో కూడా చూసినాం కదా, లైవ్ స్ట్రీమింగ్ అంతా కూడా చూసిన దాంట్లో వాళ్ళు మోర్ పర్టికులర్లీ ఏమంటారంటే ఆల్రెడీ మేము పర్మిషన్ అప్లై చేస్తున్నాము అని వాళ్ళు ఒక డాక్యుమెంట్ చూపించారు, ఏసీపీ గారికి ఇచ్చింది. సో ఏసీపీ గారు నెగ్లెక్ట్ చేసిన అనేది ఒక అబ్జర్వేషన్ కోర్టు గమనించింది. పోలీస్ నెగ్లిజెన్స్ ఉంది అండ్ దాని తర్వాత ఆయనే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు, ఆయన ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళండి, సెలబ్రిటీ అయినంత మాత్రాన వెళ్ళకూడదని ఏం లేదు కదా అని చెప్పేసి హైకోర్టును కూడా ఒక అబ్జర్వేషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. బట్ హైకోర్టు ఆ మాట అనింది, బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా సినిమా చూసి వచ్చుంటే అయిపోయేది, అంటే హోమ్ థియేటర్లో చూడాల్సింది, కార్ ఎక్కి చెయ్యి ఉప్పి అక్కడ షో ఆఫ్ చేశారు, అందుకే ఇలా అయింది అని ప్రస్తావన. ఇప్పుడు ఇదివరకు మనం అంటే లైవ్లో ఒకటి అల్లు అర్జున్ బయటికి రాగానే జస్ట్ మనం మాట్లాడుకుంటూనే విన్నాం కదా కొద్ది నిమిషాల ముందు. 20 దఫాలుగా నేను అంటే 20 సంవత్సరాలుగా నేను వెళ్తున్నాను, ఆల్మోస్ట్ 30 times నేను అట్లా వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. ఇది పూర్తిగా అన్ఫార్చునేట్, దురదృష్టకరం. అండ్ కుటుంబంకి నేను నిలబడతాను, ఫ్యామిలీ పక్షాన్ని నేను నిలబడతాను. సరే ఎంత నిలబడ్డా ప్రాణాన్ని అయితే ఎవరు తీసుకురాలేరు. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కానీ ముఖ్యమంత్రి గారు తన ఉన్న స్థాయిలో ఖచ్చితంగా దీని మీద ఏదైనా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటే తప్ప ఇటువంటి జరిగాయనేసి అనే ఉద్దేశం. ఒకవేళ వెళ్ళి లోపలికి పోయి వస్తుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో కూడా చెయ్యి ఊపినాడు, అన్న చెయ్యిని బయట చెయ్యి ఊపినాడు. ఆయన పైన లేను అట్లా కాదు, సినిమా థియేటర్లో పైన ఉన్నాడు, స్టాబింగ్ అంతా కింద జరిగింది. సో అక్కడ కూడా అంటే ఇది పోలీస్ వైఫల్యమే ఉన్నదన్నది కోర్టు అబ్జర్వేషన్స్ నిన్న మనం గమనించడం జరిగింది. సో అంటే ముఖ్యమంత్రి అనేదానికి కోర్టుకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఆయన అక్కడ ఢిల్లీలో మాట్లాడినారు, హైదరాబాద్ కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ ఇవి. కాకపోతే క్లియర్ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఈ సెక్షన్స్ ఏవైతున్నాయో ఆ సెక్షన్స్ చట్టం ఎప్పుడు కూడా లా విత్ ఐ ఆఫ్ లా, అంటే జ్యుడిషియల్ ఎప్పుడు కూడా విత్ ఐ ఆఫ్ లా అనేది వస్తుంది. అంటే అది చట్ట పరిధిలో ఇది నేరమా కాదనేది జ్యుడిషియల్ ఆస్పెక్ట్స్ ఇవి. ఇది నేరం కాదు, నువ్వు పెట్టిన సెక్షన్ ఏదైతే ఉన్నదో నువ్వు పెట్టిన సెక్షన్ అయితే ఈ పరిధిలో నేరం కాదని కరాకట్టుగా నిర్ధారించింది కాబట్టి ఇందులో అరెస్ట్ అనేది అసలు నిజంగానే అది ఉండకూడదు అన్నది ఒక నిర్ణయంతోనే ఖచ్చితంగా ఇమీడియట్గా నేను బెయిల్ గ్రాంట్ చేసింది. మామూలుగా ఇన్ జనరల్గా ఏమవుతుందంటే మేడం, బెయిల్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఎప్పుడైతే బెయిల్ ఇస్తుందో బెయిల్ ఇచ్చిన తర్వాత జిల్లా కోర్టుకు వచ్చేసి అఫెన్స్ని బట్టి ఏ కోర్టుకు అయితే డైరెక్షన్స్ ఆ కోర్టులో షూరిటీ సబ్మిట్ చేసేసి రిలీజ్ ఆర్డర్ తీసుకొని జైలుకు వేసి వ్యక్తిని రిలీజ్ చేసుకుంటారు. కానీ నిన్నటి సిచ్యుయేషన్, నిన్న ఆయన పూర్తిగా టోటల్ జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా చూస్తే ఆయన అరెస్ట్ కావద్దనేది ఒక మోటివ్ ఏది అల్లు అర్జున్ అడ్వకేట్ది. జ్యుడిషియల్లో కూడా ఆయన చేసింది తప్పు కాదు, నేరం కాదు కాబట్టి శిక్ష పడదు, ఆయన జైలుకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదన్నది జ్యుడిషియల్ అబ్జర్వేషన్స్, కోర్ట్ అబ్జర్వేషన్స్. సో అందులో భాగంగా ఏం చేస్తున్నారంటే ప్రాసెస్ను కూడా అంటే డైరెక్ట్గా కోర్ట్ సూపరింటెండెంట్కు డైరెక్షన్స్ ఇచ్చేసి 50,000 రూపీస్ బెయిల్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయించుకొని ఇమీడియట్గా 4th రిలీజ్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ పాస్ చేసిండ్రు. సో అది ఆర్డర్స్ పాస్ చేయడం, ఆర్డర్స్ తీసుకొని వెళ్ళి జైల్లో సబ్మిట్ చేయడం. కానీ నిన్న ఏమైంది, నిన్న నైటే బయటికి రావాల్సింది. కాకపోతే మాబ్ ఎక్కువ క్రియేట్ అయిందని చెప్పి అల్లు అర్జున్ స్టాబింగ్ జరిగేసి ఒక వ్యక్తి చనిపోయిండు. మళ్ళీ మాబ్ అదే జనాలు అదంతా కూడా నిన్న మనము జైలు బయట చూస్తే మీరందరూ కూడా టీవీ మీరంతా కవర్ చేస్తున్నారు కదా, అదే క్రౌడ్ అంతా అక్కడ ఉన్నారు. మళ్ళీ అల్లు అర్జున్ నైట్ వస్తే
మళ్ళీ క్రౌడ్ రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి రోడ్స్ అన్ని క్లియర్ చేశారు. బట్ స్టిల్ నైట్ రిలీజ్ కాకుండా వాంటెడ్లీ ఆయన అందులో పెట్టారు అనేది ఆయన ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. వన్ థింగ్ అంటే ఇప్పుడు జుడిషియల్ లో ఏమైతుందంటే వన్స్ ఒకసారి ఎందుకంటే హైకోర్టు 4th వీక్ ఇమీడియట్ గా రిలీజ్ చేయమన్నారు. 4th వీక్ అన్న తర్వాత ఇమీడియట్ గా ఈ టైం కి రిలీజ్ చేయమని కోర్టు ఆర్డర్ ఇవ్వదు. అంటే జుడిషియల్ ప్రాసెస్ లో ఆయన రిలీజ్ చేయమన్నప్పటికి కూడా జైలుకు వచ్చిన తర్వాత జైలుకు కొన్ని ప్రాసెస్ నియమాలు ఉంటాయి. తర్వాత పోలీస్ కూడా వాళ్ళ నియమాలు పోలీసుకు ఉంటాయి. ఇతను బయటకు వస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, ఏం జరుగుతుందని ఒక ఆలోచన పోలీసుకు ఉంటుంది. జైలుకి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 5 or 6 తర్వాత అక్యూజ్డ్ బయటికి పంపడానికి ఉండదు. ఒకవేళ బెయిల్ ఒక లాట్ వచ్చినా కూడా ఆ టపాలలో వేస్తారు. ఎప్పుడైతే బయటకు వస్తారో ఆ ప్రాసెస్ లోనే బయటకు వచ్చిన అల్లు అర్జున్ కానీ ఇంటెన్షనల్ గా ఆయన నైట్ అంతా పెట్టాలన్నది అయితే లేదని నేను భావిస్తా. సేమ్ టైం ఒక నైట్ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఇంతకంటే గ్రేవ్ ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతుంది కావచ్చు అనేది పోలీసు ఒక ఆలోచనలో కూడా ఉండొచ్చు కదా. సో మనం పాజిటివ్ గా తీసుకోవాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు. నెగిటివ్ గా తీసుకోవాలంటే కక్ష పూరితంగా చేసినారు, కావాలని లోపలేయించినారు, కావాలని జైలు కూర్చుని పెట్టినారు. ఇవి అంటే వీ షుడ్ సీ బోత్ ద సైడ్స్. సో కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం అడ్వకేట్ గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ప్రాసెస్ ఫాలో అయినారు. జుడిషియల్ ప్రాసెస్ అంటే లోవర్ కోర్టులో రిమాండ్ ప్రాసెస్ ఫాలో అయినారు, హైకోర్టు లీగల్ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయినారు, పోలీస్ ప్రాసెస్ ఫాలో అయినారు, కోర్టు మన జైలు స్టాఫ్ ఎట్లా ఫాలో కావాలో అట్లా అయినారు. మీడియా ఇంటర్ప్రిటేషన్స్ చాలా వస్తాయి, దాన్ని బట్టి నేను కన్సిడరేషన్ తీసుకొని మళ్ళీ నా కామెంట్స్ చేయలేదు. ఉదయ్ గారు మీడియా ఇంటర్ప్రిటేషన్ ఏం ఉండవండి. మీడియా జరుగుతుందా చూపిస్తూ జరుగుతుంది, ఏం జరగబోతుందని చూపిస్తుంది. మధ్యలో మీడియా అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు, అంటే మీడియా అంటే ఛానల్స్ నేను అనట్లేదు. ఒక మాట్లాడే పబ్లిక్ ఏదైతే ఉంటారో మేడం, సో వాళ్ళు తెలిసి తెలియక కొన్ని మాట్లాడుతుంటారు. అదేమైతుంది, మీడియా అంటే ఓన్లీ టీవీ ఛానల్స్ అని కాదు, మధ్యలో ఎవరెవరు కమ్యూనికేట్ చేసినా కూడా అది మీడియానే అవుతుంది. ఇట్స్ నాట్ ప్యూర్లీ ఛానల్స్ అని. December 5th కి సినిమా రిలీజ్ అయింది, వీళ్ళు 4th కో 3rd కో అప్లై చేశారు. సెకండ్ నాడు అప్లై చేస్తారు. వాళ్ళ ఎక్నాలజ్మెంట్ కూడా అక్కడ సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఐ థింక్ 3rd నైట్ నుంచి, ఎందుకంటే బెనిఫిట్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ముందు నుంచే వీళ్ళు ప్రొడక్షన్ అనేది ఇవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అయ్యి వారం అవుతుంది, ఆయన మొత్తం సక్సెస్ మీట్లు దేశవ్యాప్తంగా అంతా అల్లు అర్జున్ తిరిగేస్తున్నారు. కట్ చేస్తే ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, 2 days హాలిడే ఉంది. నిన్న ఫ్రైడే రోజు జరిగే అరెస్టులన్నీ కూడా ఇంటెన్షనల్ అరెస్టులు అనేది ఒక ముద్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. గతంలో చూస్తే ఖచ్చితంగా అవి మనకి పునరావృతం అవుతున్నట్టు అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగింది అనేది బిల్డ్ అవుతుంది. మీ ఇంటెన్షనల్ ఉన్నది అన్నప్పుడు మీకు ఎవరి మీద మీకు ఎటువంటి సస్పెక్షన్స్ ఉన్నాయి నన్ను అడగండి, నేను నాతో వీలైతే అల్లు అర్జున్ నిజంగానే అరెస్ట్ చేయాలన్న ఇంటెన్షన్ ఎవరికి ఉందని మీరు భావిస్తున్నారు చెప్పండి, దాన్ని క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు అంటున్నట్టుగా మీడియా స్పెక్యులేషన్స్ చాలా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేదంటే అతని ఆర్మీ అంతా కూడా ఫ్రైడే రోజు సడన్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేసేసారు, 14 days రిమాండ్ అన్నారు, చెంచల్ కూడా జైలుకి తరలించాలని వార్తలు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఆ కేసు గురించి నాకు మొత్తం తెలుసు అన్నారు, హోంశాఖ నా దగ్గరే ఉంది అన్నారు. అంటే మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఇవన్నీ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడో ఇంటెన్షన్స్ అనేవి ఉన్నాయి, అరెస్ట్ చేయాలి. ఒక విషయం చెప్తాను మేడం, నిన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయం కూడా అన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మా పని కూడా మేము చేయాలి, ఏదైతే జరిగిన ఇన్సిడెంట్కు మేము యాక్షన్ తీసుకోవాలి, తీసుకునే భాగంగా మా పోలీస్ రియాక్ట్ అయినారన్నదే ఆయన ఉద్దేశం. కానీ ఎక్కడ కూడా సీఎం గారు కూడా ఎక్కడ డివేట్ అయ్యి మాత్రం మాట్లాడినట్టుగా నాకు పర్సనల్గా ఏం అనిపించలేదు, లేదేదో పర్సనల్ గ్రడ్జ్తో మాట్లాడినట్టుగా అనిపించలేదు. ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ యాజ్ సీఎంగా ఉన్నారు, అండ్ హోమ్ శాఖ కూడా నా దగ్గర ఉంది, అండ్ హోమ్ మినిస్టర్ ఉంటే కనుక ఏమైనా రిపోర్ట్స్ పోలీస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక హోమ్ మినిస్టర్కి చేస్తారు. అది ఆ శాఖ నా దగ్గర ఉన్నది కాబట్టి ఏదున్నా కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా నా దగ్గర వస్తుంది, నా పర్యవేక్షణలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనిషి చనిపోయినప్పుడు మేము యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఏమంటారు, యాక్షన్ తీసుకోలేదని మనమే అంటాం, పబ్లిక్ అంటాము. యాక్షన్ తీసుకుంటేనేమో ఇట్లా మాట్లాడతాం. సో అంటే సెలబ్రిటీకి ఒక న్యాయమా లేదంటే ఒక కామన్ మ్యాన్కి ఒక న్యాయమా అనేసి ఆయన మాట్లాడడం జరిగింది. అది వాస్తవం కూడా, సెలబ్రిటీ అయినా ఇంకొకరైనా. కానీ 2 కోణాలు మనం ఆలోచించాలి. ఏంటంటే మేడం, ఇప్పుడు పోలీస్ తీసుకున్న యాక్షన్ ఒకటి, జ్యుడిషియల్ ప్రాస్పెక్ట్స్ ఒకటి. ఆ కోణంలో మనం ఆలోచిస్తే ఇప్పుడు మీరు అన్న దానికి ఏంటంటే అది అంటే యాక్సిడెంటల్ గా కోరిలేట్ అవుతుందేమో. ఏది ఫ్రైడే నాడు తీసుకెళ్ళినారు, సాటర్డే సండే కావాలని ఇంటెన్షనల్ గా జైల్లో పెట్టాలనుకున్నారు, ఎవరి మోటివ్ ఉంటుంది? ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ని జైల్లో పెట్టడం వల్ల ఎవరికి లాభం అని మీరు అనుకుంటున్నారు చెప్పండి.
లాభ నష్టాలు అరెస్ట్ల ద్వారా మరి ఎవరైనా కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. ఈగో ఇష్యూస్ ఏమన్నా ఎక్కడ మీకు అనిపించిందా? రేవంత్ రెడ్డి గారి పేరు సరిగా పలకనందుకే ఆయన అరెస్ట్ చేయించారు అని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి ట్రోల్ చేస్తున్నారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారి పేరు అందుకే అరెస్ట్. అది మైన్యూట్ ఇష్యూ మేడం. అది నిజంగానే ఇప్పుడు ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి అంత చిన్న దాన్ని, అంత మైన్యూట్ దాన్ని అంత ఎగ్జాగరేట్ చేసేసి అల్లు అర్జున్ నా పేరు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి నేను అరెస్ట్ చేయిస్తానంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. నాకు తెలుసు, పర్సనల్ కూడా నాకు తెలుసు. ఆయన నేను ఎన్నో సందర్భాలు చూసినాం, కలిసినాం, మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ యొక్క చిన్న మైన్యూట్ ఇష్యూని పట్టుకొని నేను జైల్లో పెట్టి అరెస్ట్ పెట్టి నా పేరు పలకలేదు అనేసి అంత అట్లా బిహేవ్ చేసే వ్యక్తి అయితే ఈరోజు ఆయన సీఎం కాకపోయేది కదా. 10 ఏళ్ళు తెలంగాణని తీసుకొచ్చి 10 ఏళ్ళు పరిపాలించిన సీఎం కేసీఆర్ ను ఓడగొట్టినాడు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందన్న కాంగ్రెస్ పార్టీని ఆయన లేపినాడు. అంటే అంత సామర్థ్యం గల వ్యక్తి, అంత సోబర్నెస్ ఉన్న వ్యక్తి ఒక చిన్న మైన్యూట్ అబ్జర్వేషన్ ని నా పేరు పలకలేదన్న దాన్ని అది కూడా కోరిలేట్ అయింది. ఎక్కడో ఓ స్టేజ్ మీద ఆయన మర్చిపోయినాడు. కొన్నిసార్లు మనకు తెలిసిన వాళ్ళ ఫేస్లే మర్చిపోతుంటాం. బాగా కలిసి ఉన్న వాళ్ళ ఫేస్లే ఒక్కోసారి అరే ఎవరు ఉన్నారు కదా అటువంటి జరుగుతూ ఉంటాయి. ఆ టైంకి మేబీ అల్లు అర్జున్ గారు, ఆయన సీఎం గారు కూడా చెప్పినారు ఏంది, వాళ్ళ మామ నాకు బంధువు అవుతాడు, ఆయన భార్య నాకు బంధువు అవుతారు, అండ్ చిరంజీవి గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నాకు తెలుసు, ఆయన చిన్నప్పటి నుంచి ఆ చట్టం ఎవరికి అతిథులు కాదన్నారు కదా. అందులో రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లో సరే ఇంటర్ప్రిటేషన్స్ ఏంది, అపోజిషన్ లీడర్స్ వాళ్ళు ఏదో రకంగా దాన్ని ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో ఎలివేట్ చేసి ఉంటుంటారు. సో హీఈస్ వెరీ క్లియర్ అస్ సీఎం గా, హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఆయన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆయన నిర్వర్తించినాడు. ఆయన ప్రభుత్వాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు కాబట్టి, ఎందుకంటే ఈ యొక్క గ్రావిటీని తగ్గించాలి, పునరుద్ధరణ కావద్దు ఇటువంటి అంటే ఖచ్చితంగా పోలీసు కూడా కొంచెం స్ట్రింజెంట్ గా యాక్ట్ కావాలి. అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు అసలు ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలండి? ప్రజల కోసం ఆలోచించి ప్రజా ప్రభుత్వం అయితే ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు బెనిఫిట్ షో పర్మిషన్? మీకు అది కూడా క్లియర్ చేస్తా. బెనిఫిట్ షో తీసుకున్న టికెట్ తీసుకున్నోడికి ప్రాబ్లం లేదు, సినిమా తీసినోడికి ప్రాబ్లం లేదు, స్టేట్ కు రెవెన్యూ కూడా వస్తుంది. బెనిఫిట్ షో రిలీజ్ ఇవ్వడం వల్ల స్టేట్ రెవెన్యూ వస్తుంది. అది రెవెన్యూ పబ్లిక్ మనీయే కదా, ప్రభుత్వానికి వచ్చే డబ్బంతా పబ్లిక్ మనీ కదా. ఎవరు కూడా దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు కదా మేడం. ఇప్పుడు హీరోలు ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రివిలేజ్ అవుతుంది. నిన్న ఆ ప్రివిలేజ్ ఇవ్వడానికి గల కారణం ఏంటిది? ఈవెన్ హైకోర్టు ఆ ప్రివిలేజ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఈయన హీరో, సెలబ్రిటీ లేకపోతే అందరినీ ఆకర్షిస్తున్నాడు అనేది కాదు. వాళ్ళ ద్వారా జనరేట్ అవుతున్న రెవెన్యూ కూడా అది పబ్లిక్ వెల్ఫేర్ కి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు నిన్న ఒక ప్రీవ్యూ 300 టికెట్ 1300 చేసినారు. అందులో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ కడుతున్నారు కదా. దానికి కారణం అల్లు అర్జున్ కావచ్చు, లేదంటే కనుక ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమా టెలికాస్ట్ చేస్తున్న సినిమా థియేటర్లో కావచ్చు. సో వాళ్ళకి ప్రివిలేజెస్ ఎట్లా వస్తున్నాయి అంటే దే ఆర్ ఆల్సో ట్యాక్స్ పేయర్స్. ట్యాక్స్ హై లెవెల్ ట్యాక్స్ కడుతున్నారు కదా ప్రభుత్వానికి. అటువంటి స్థానంలో వాళ్ళకి ప్రివిలేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ ప్రివిలేజ్ ఉంది కాబట్టే వాళ్ళకి నిన్న అర్ధరాత్రి అయినా కూడా తనకు బెయిల్ మూవ్ అయింది, వచ్చినారు, బెయిల్ గ్రాంట్ అయింది, తెల్లారి బయటకు వచ్చిండు. అండ్ ఆ ప్రివిలేజ్ ఉంది కాబట్టి కోర్టు లంచ్ మోషన్ అలో చేసింది. ఆ ప్రివిలేజ్ ఉంది కాబట్టి కోర్టు సాఫ్ట్ గా ఆలోచించింది, సెన్సిటివ్ గా ఆలోచించి అంతసేపు వాళ్ళ ఆర్గ్యుమెంట్ విన్న తర్వాతనే కదా బెయిల్ ఇచ్చినారు. సో నేను కోర్టు కావాలనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళ థాట్ మారిందంటే మండేకి పోస్ట్ చేయమనొచ్చు, వినాల్సిన నెసిటీ ఏం లేదు. ప్రొసీజర్ అదే లంచ్ మోషన్ ఇవ్వకుండా ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్న మాటకు వస్తే ఖచ్చితంగా ఆ ప్రివిలేజ్ అయితే ఉంటుంది కాబట్టి దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ప్రభుత్వానికి కూడా ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత సీఎం గారికి ఉన్నది కాబట్టి మేబీ అంటే ఇంకోటి అంటే సార్ నేను ఏది సపోర్ట్ అపోజ్ అని కాదు, కాకపోతే పోలీస్ చేసిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా తప్పు ఉండదని మాత్రం అంట. ఇప్పుడు సీఎం గారు ఒకవేళ డైరెక్ట్ చేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా పోలీస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి. ఫాలో కానప్పుడు ఏమైతుంది, కోర్టు ముందు ఖచ్చితంగా తలదించుకునే పరిస్థితి అవుతుంది. ఈ రోజు ఏమైంది, దేశవ్యాప్తంగా హోంశాఖ ఎవరి దగ్గర ఉందంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. సో హోంశాఖ నిన్న అటర్ ఫ్లాప్ అయినట్టే కదా. పోలీస్ తీసుకున్న దగ్గరే ఉందని రేవంత్ రెడ్డి గారు అన్నారు మేడం. ఇప్పుడు పోలీస్ తీసుకున్న యాక్షన్స్ లో వాళ్ళకి పెట్టిన సెక్షన్స్ లో డీవియేషన్స్ ఉన్నాయి. నీకు నెగ్లిజెన్స్ వల్ల ఒక మనిషి చనిపోతుంటే టాప్ సెలబ్రిటీ, ఒక నెంబర్ 1 టాలీవుడ్ కాదు నేషనల్ లెవెల్లో పాన్ ఇండియన్ స్టార్ గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో ఎఫ్ఐఆర్ కి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు పెడుతున్నాము అంటే చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ ఉంది, ఎందుకు పోలీసులో నెగ్లిజెన్సీ కనిపించింది ఇక్కడ? పోలీసులు అదే అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని మాత్రం అనొచ్చు. అంటే వాళ్ళకి లా చట్టాన్ని ఇగ్నోర్ చేసినారా, లేకపోతే చట్టాన్ని వాళ్ళు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేదా, లేదంటే కనుక ఇంకను ఏదో హరిబరిగా చేయాలి కాబట్టి ఏదో ఒక చిన్న సెక్షన్ వేసి ఒకసారి ఎఫ్ఐఆర్ కొట్టేసి
కంప్యూటర్లోకి జనరేట్ అయిందంటే అది కోర్టుకి వెళ్ళిపోతుంది, అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది, నెట్లో కనబడుతుంది, దాన్ని ఆల్టర్ చేసి మాడిఫై చేయడానికి లేదు. నిన్న వాళ్ళు తీసుకున్న హరిబరి రషప్ మూమెంట్లో వాళ్ళు ఏదైతే సెక్షన్స్ ఇంప్లికేట్ చేస్తున్నారో అవి తప్పుడు సెక్షన్స్ అని చెప్పి హైకోర్టు కరాకట్టిగా చెప్పింది. అంటే కోర్టు ఏదైతే పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయం అని చెప్పి కోర్టు ఇచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా సరే హోంశాఖకు ఎఫెక్ట్ పడిందంటే ఆబ్వియస్లీ కింద అధికారులు చేస్తున్న చిన్న పొరపాటు వల్ల ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది. కాబట్టి కింద అధికారులు ఎప్పుడైతే తప్పు చేస్తారో ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఈవెన్ ఇది కాదు, ఈవెన్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒకరు నిజంగా చెప్పాలంటే కోర్టు కనుక నిర్ణయం తీసుకుని ఉంటే కనుక ఆ ఎంటైర్ ఎపిసోడ్ను ఆ కన్సర్న్ పోలీస్ అథారిటీస్ను కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేసే అధికారం కూడా, చేయించే అధికారం కూడా కోర్టుకు ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఒక లెటర్ వచ్చేసి ఏసీపీకి నీకు లెటర్ వచ్చిన తర్వాత దాని మీద నువ్వు ఖచ్చితంగా రిప్లై ఎందుకు రాయలేదు? నువ్వు కూడా బాధ్యత వహించాల్సిందే కదా, ఆ కన్సర్న్ ఏసీపీ కానీ పోలీసు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే కదా. మీ నెగ్లిజెన్స్ కూడా ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఈ కేసులో వాళ్ళని కూడా దోషులకు ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు కోర్టు? రేపు నిజంగానే అది కనుక ట్రయల్స్ లోకి వస్తే ఇప్పుడు నేను జరిగిన దాంట్లో ఖచ్చితంగా పోలీసులు కూడా ఇంప్లికేట్ చేయాలి. పోలీసులు ఏం చేసినారు, వాళ్ళు క్లీన్ చిట్ కావాలి, వాళ్ళ క్లీన్ హ్యాండ్స్ వాళ్ళు బయటికి రావాలని చెప్పి ఎవరొకరు స్కేప్ కోట్ చేయాలని చెప్పి వీళ్ళందరినీ స్కేప్ కోట్ చేసినారు. కానీ వాళ్ళకున్న మెయిన్ సినిమా థియేటర్ వాళ్ళకున్న ఒకే ఒక ఆధారం ఏది, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ లెటర్. అది మాత్రము 99% ఫెచ్చింగ్ అదే ఇచ్చింది వాళ్ళకి. 100% ఆ లెటరే. ఎందుకంటే దాన్ని బట్టి పోలీస్ నెగ్లిజెన్స్ కనబడుతుంది. ప్రాపర్ ప్రొటెక్షన్ లేకుంటే ఎట్లా పోయింది అని చెప్పి ఈ రోజు ప్రభుత్వం మాట్లాడినా పోలీసులు మాట్లాడినా కూడా ప్రొటెక్షన్ కావాలని చెప్పి నీకు అడిగినప్పుడు నువ్వు దాని మీద మౌనం వహించినావు అంటే ఏంటి? నువ్వు డ్యూటీ ప్రాపర్ పర్ఫామ్ చేయలే, అదైపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈయన పోయేటప్పుడు ఈయన ఫ్రీడమ్, నా లైఫ్ నా ఫ్రీడమ్, నేను ఎక్కడికైనా పోతానేసి అనుకున్నాడు, పోయిండు. అక్కడ మాబ్ క్రియేట్ అయింది, అక్కడ జనాలు జమ అయినారంటే వాళ్ళను ఒకవేళ ఎప్పుడైతే పబ్లిక్ ఎక్కడైతే హెవీ గ్యాదరింగ్ ఉన్నదో పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వైఫల్యం అని కూడా అనొచ్చు కదా దీంట్లో. పబ్లిక్ ఎక్కువ వస్తున్నారంటే పోలీస్ ఇంటెలిజెన్స్ ఉండాలి. నిన్ను ఎట్లయితే అరెస్ట్ చేస్తున్నారన్నప్పుడు 200-300 పోలీసులు వచ్చి రూపులు పట్టుకున్నారు, అదే విధంగా అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే 50-60 మందిని డిపోర్ట్ చేయాల్సింది పోలీసులు. అది కూడా చేయలేకపోయినారు. ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ లేకపోతే కన్సర్న్ ఏరియా ఏసీపీ కానీ కన్సర్న్ ఏరియా డీసీపీ కానీ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ల్యాప్సెస్ ఒక చోట జరగలేదు, అన్ని చోట్ల కరుణ చావుకి 1,00,000 కారణాలు, 1000 కారణాలు అన్నట్టుగా ఈ యొక్క నిన్న జరిగిన ఇన్సిడెంట్, మొన్న జరిగిన ఇన్సిడెంట్ కు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి మొత్తం దేశవ్యాప్తంగా ఒక కాంట్రవర్సీ సెన్సేషన్ అయింది. అండ్ పోలీసులను మాత్రం ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే పోలీస్ తీసుకున్న యాక్షన్స్ మాత్రం తప్పని మాత్రం నిర్ధారణలోకి వచ్చినాయి కదా మేడం. సో ఇట్ ఇస్ అంటే ఎప్పుడే కానీ కింద అధికారులు, బాధ్యత గల అధికారులు సక్రమంగా పని చేయకపోతే ప్రభుత్వం మీద మాత్రం అల్లు అర్జున్ కి బ్లేమ్ అయింది పోలీస్ డిపార్ట్మెంటే కదండి. అది ఆన్ రికార్డ్ కనబడుతుంది. నేను మాట్లాడుకునేది కదా, హైకోర్టు చెప్పింది అది. హైకోర్టు కదా అది గవర్నమెంట్ కి. నేను అదే అంటున్నాను కదా, ఇటువంటి చర్యలు చేసినప్పుడు ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటే గనక ప్రభుత్వం యొక్క పరువు నిలబడుతుంది. ఇటువంటి జరిగినా కూడా పోలీసులను వాళ్ళు ఎన్కేసుకు వచ్చినారంటే మీరు అంటున్నారు కదా షేమ్ఫుల్ యాక్షన్ అంటే ప్రభుత్వం ఇమీడియట్ గా వాళ్ళ మీద, ఇప్పుడు పోలీస్ యాక్షన్ తప్పు అన్నప్పుడు పోలీసులకు లెటర్ ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కనీసం ఇన్ రైటింగ్ లో ఒక రిప్లై కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే కనుక ఇటువంటి పరిస్థితి రాకపోయేది, అల్లు అర్జున్ రాకపోయేటోడు కావచ్చు. లేదు ఆల్రెడీ నాకు ఇంటిమేషన్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రాపర్ ప్రొటెక్షన్ ఇస్తాను, పోలీసులకు ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకపోయేదేమో కావచ్చు. సో ఇప్పుడు 4 వారాల గడువు మధ్యంతర బెయిల్ కి సంబంధించి నిన్న కోర్టు ఇచ్చింది కదా, గడువు ఇచ్చింది అతనికి. సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకోవాల్సిన స్టెప్స్ కావచ్చు, తను మళ్ళీ అరెస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే తన నుంచి ఏం చేయాలంటారు? యాజ్ ఏ సింపుల్ మేడం, సింపుల్ లాజిక్ ఇక్కడ ఒకటి ఏంటంటే కోర్టు నేను చెప్తూ ఏమన్నారంటే ఈ సెక్షన్స్ ఏవైతున్నాయో ప్రాపర్ కాదు, ఆ సెక్షన్స్ అఫెన్స్ వర్తించదు, అల్లు అర్జున్ రోల్ ఏం లేదు అనేది మాత్రము హైకోర్టు నిర్ధారించింది. వెన్ హైకోర్టు డిసైడెడ్ ఫ్రేమ్ ఇట్స్ ఒపీనియన్ అండ్ అది ఖచ్చితంగా లోవర్ కోర్టు మీద బైండింగ్ ఉంటుంది. హైకోర్టు చెప్పిన తర్వాత లోవర్ కోర్టు మీద బైండింగ్ ఉంటుంది. హైకోర్టు నిన్న తప్పని చెప్పి బెయిల్ ఇచ్చినారు. రేపు ఏమంటున్నారు, నువ్వు 4 weeks దాకా నేను నీకు బెయిల్ ఇస్తున్నాను, టిల్ దెన్ నువ్వు అవసరం అయితే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి, లేదంటే కనుక లీగల్ ప్రొవిజన్ హైకోర్టు కూడా రావచ్చు. మళ్ళీ ఇద్దరు డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ తీసుకోవచ్చు, రెగ్యులర్ బెయిల్ తీసుకోవచ్చు, హైకోర్టు కూడా రావచ్చు. హైకోర్టుని ఆధారంగా చేసుకుని 100% అందులో అరెస్ట్ అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు పోయే ప్రసక్తి అయితే లేదు. కేసు కూడా ప్రూవ్ కాదు. ఇది మీరు రికార్డు పెట్టుకోండి, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. సో కాబట్టి కేసు ప్రూవ్ కాదు. అది నాకు యాజ్ ఎన్ లాయర్ గా నాకు తెలుసు కాబట్టి నేను అంటే నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. కేసు అది 100% ప్రూవ్ కాదు, అల్లు అర్జున్కి ఏమీ జరగదు. కానీ బెయిల్ విషయానికి వస్తే మాత్రం జిల్లా కోర్టు లేదంటే కనుక హైకోర్టులో ఎక్కడైనా వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎక్కడ అప్లై చేసినా బెయిల్ కూడా ఖచ్చితంగా మ్యాండేట్ వస్తుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోయిందో ఆమె భర్త కూడా కేసు వెనక్కి తీసుకుంటాను నేను పెట్టిన కేసు అని చెప్పిన తర్వాత కూడా ఎలా చూడాలి దాన్ని?
సో ఆయన మరి ఏం చెప్పినాడు ఏంటనేది నా రికార్డెడ్ గా నా దగ్గర లేదు. నేను ఓపెన్ గా కామెంట్ చెప్పారు చేయలేదు. బయటకు వచ్చి అసలు దీనికి అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు, అది నా కొడుకు ఈవెన్ సినిమా చిన్నపిల్లగాని అడిగినా కూడా చూస్తానంటే వెళ్ళాను అని. చాలా ఫన్నీగా అంటే ఆలోచిస్తూ ఉంటే ఇన్ డెప్త్ కి వెళ్తుంటే ఎక్కడో ఇది సమ్వేర్ ఇట్ ఈస్ ఫిషీ అనేది మాత్రము ప్రతి ఒక్కరి మైండ్ లో కనబడతా ఉంది. మీడియా స్పెక్యులేషన్స్ కాదు, మీడియా క్రియేషన్ కాదు సార్, ఓపెన్ గా ప్రతి కామన్ ఆడియన్ పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా మా హీరోకి ఇలా ఎందుకు జరిగింది. నిన్న చర్లపల్లి జైలు దగ్గర ఒక ఫ్యాన్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి అంటాడు ఆయన. ఎందుకు అరెస్ట్ చేశారు మా హీరోని, మీరు ఒక క్లియర్ లైన్ చెప్పండి అంటున్నాడు. నిజంగానే ఎందుకు అరెస్ట్ చేశారు? ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అంటే పిచ్చోళ్ళు, అంటే పిచ్చోళ్ళు ఇన్ ద సెన్స్ అంటే అభిమానము, అంత పిచ్చి అభిమానంతో ఉంటుంటారు మేడం. అంటే వాళ్ళ మైండ్స్ మనం గేజ్ చేయలేము. అంటే వాళ్ళు కేవలం ఆ 3.5 గంటల ఎంటర్టైన్మెంట్ కి అంటే వాళ్ళు ప్రాణాలు తీసుకునే స్థాయి కూడా వెళ్తా ఉన్నారంటే అంటే పబ్లిక్ ను కూడా మనం అంటే కొంచెం అలర్ట్ చేయాల్సిన బాధ్యత మీలాంటి మీడియా ఛానల్స్ వాళ్ళ మీద ఉంది. అంటే ఒక్క రోజు కాకపోతే మరుసటి రోజు చూడొచ్చు కదా, తొందర ఏమున్నది. ఆ ఒక్క రోజుకి ఏమైపోతుంది? నువ్వు ఒక్కరోజు 1300 పెట్టి టికెట్లు కొనుక్కొని పోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమొచ్చింది? ఒక ప్రాణము పోయింది, ఇంకో ప్రాణము ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. తర్వాత కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే మీరు ఏమి సెటిల్? నేను అదే ఇప్పుడు చెప్తున్న మాటలు చెప్తా. తొందరపడేసి ఇటువంటి ప్రీ రిలీజ్ షోస్కి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించడం ఇంపార్టెంట్. అండ్ చిన్నపిల్లలు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. పేషెన్స్ తో ఉండండి. 4 రోజులలో ఖచ్చితంగా టికెట్స్ అన్ని ఫ్రీ అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. యంగ్స్టర్స్ వెళ్ళినారు, పిల్లలు వెళ్ళినారంటే వేరు మేడం. ఫ్యామిలీస్ తో వెళ్ళడము, లేడీస్ వెళ్ళడం అంటే కనుక అది కొంచెము సెన్సిటివ్. అంటే వాళ్ళు వెళ్ళొద్దని చెప్పే అధికారం మనకి ఎవరికి లేదు. కొంచెం అంటే జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఈ రోజు వాళ్ళు ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే ఈ రోజు ఆ ప్రాణం ఉండేది కదా, ఆ బాబు ఆరోగ్యం బాగుండేది. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క హీరోకి అది నెసెసరీ అని నిజంగా. ఇప్పుడు పుష్ప 5 ఏళ్ల కాలం, 2 సినిమాలు పుష్ప 1, 2 రావడానికి 5 ఏళ్ళ టైం పట్టింది. ఆ ఎక్స్పీరియన్స్ని లైవ్లో చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళారు. అలా విజయ్ దేవరకొండ, నాగ చైతన్య అవ్వచ్చు, రామ్ చరణ్, నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది. రామ్ చరణ్ కూడా చాలా హ్యూజ్ బడ్జెట్తో తీస్తున్న సినిమా. అతను కూడా లైవ్లీ ఆడియన్స్తో చూడాలని అనుకుంటారు. వాళ్ళకేం సజెషన్ ఇస్తారు? ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో లేదంటే ఫస్ట్ డే మూవీ రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ చాలా అక్కడ వస్తూ ఉంటారు. అక్కడ అదొక క్రౌడ్ గ్యాదరింగ్ అవుతూ ఉంటుంది. మనము ఒకటే మేడం, సినిమా రంగాన్ని అంటే చాలా మంది మాట్లాడుకుంటే నేను విన్నాను, నేను కూడా కొన్ని షూటింగ్స్ చూసిన. సినిమా రంగాన్ని 3 గంటలు 2.5 గంటలు చాలా కలర్ఫుల్గా మనం చూస్తాం, చాలా బ్యూటిఫుల్గా మనం చూస్తుంటాము. కానీ వాళ్ళు పడే కష్టాన్ని మాత్రం మనం ఎవ్వరం కూడా బ్యాక్ ఎండ్ నుంచి చూడము. వాళ్ళు ప్రతిదీ వాళ్ళ కుటుంబాలను వదులుకొని షూటింగ్స్కి వెళ్ళి స్వెట్ అండ్ బ్లడ్ పొద్దున్న 5 గంటల కంటే 5 గంటలు డిసిప్లిన్గా లేస్తారు, 6 గంటల కంటే 6 గంటలకు వస్తారు. వాళ్ళు చేస్తున్న స్టంట్లు, వాళ్ళు పడుతున్న గాయాలు, వాళ్ళు కారుస్తున్న చెమట, రక్తం అంతా కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఒక సినిమా ఒక 2.5-3 గంటలు వస్తుంది. దాన్ని మనము 1-2 గంటలు 10 నిమిషాలను మనం డిసైడ్ చేస్తాము. కానీ వాళ్ళు ఎప్పుడైతే కష్టపడి సినిమా తీసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళకు తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు. ఆ కష్టాన్ని పబ్లిక్ ఏ రకంగా స్వీకరిస్తున్నారు, ఏ రకంగా ఆదరిస్తున్నారు, ఏ రకంగా రిసీవ్ చేసుకుని, ఏ రకంగా దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు అనేది వాళ్ళ కళ్ళారా చూడాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది. ఉండదని కాదు కదా. మనం ఒక చిన్న కార్యక్రమం చేస్తే, చిన్న పెళ్ళో పేరెంటో పురుడో చేస్తే ఒక 100,000 మందిని పిలుస్తాము. ఎందుకంటే నా ఇంట్లో జరుగుతున్న ఒక హ్యాపీ మూమెంట్ని 10 మందికి పంచుకోవాలని ఒక ఆలోచనతోని వాళ్ళు అంత కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత ఒకటి ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ పబ్లిక్ షేర్ చేసుకోవాలనుకుంటూ కావచ్చు, లేదంటే వాళ్ళు పెట్టిన రెవెన్యూకి ఇంకా కూడా కొంత ప్రమోషన్ కూడా వస్తుంది కదా. ప్రమోషన్ వచ్చి వాళ్ళు పెట్టిన కోట్ల పెట్టుబడికి ఏదైతే ఇంకా కూడా కొంత ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అండ్ సేమ్ టైం వాళ్ళు కూడా అఫీషియల్గా ట్యాక్స్ గవర్నమెంట్ కడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ బాధ్యత, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పోలీస్ మీద ఉంటుంది. వాళ్ళు ఏది కూడా ఆషామాషిగా ఫ్రీగా కావాలని వాళ్ళు కూడా అనుకుంటారు. వాళ్ళు కష్టపడ్డదానికి ఫలితాన్ని అనుభవించిన ఫలితాన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపకంగా కట్టే డబ్బులు కూడా మళ్ళా పబ్లికే యూజ్ అవుతున్నాయి కదా. దేనైనా కొంచెం బ్రాడర్ సెన్స్ లో ఆలోచించితే ఖచ్చితంగా ప్రతి దాన్ని తప్పు పట్టాల్సిన నెసెసిటీ లేదు. ఆయన అక్కడ రావడం తప్పేం కాదు అని చెప్పి నెక్స్ట్ ఎవరు పోద్దని కూడా అనడానికి లేదు. పోండి, ఖచ్చితంగా పోండి, పబ్లిక్ ని కలవండి. మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినారు కదా, దాని ఎంటర్టైన్మెంట్ యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేయండి. బట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కండి. అది కనుక ఎక్కడైతే చట్టాన్ని వైల్యూట్ అయితే కనుక ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. దీని రెప్లికేషన్స్ ఎట్లుంటాయి అనేది నేను ఒక ఇన్సిడెంట్ చూసినాము. మళ్ళీ పునరుద్ధరణ కావద్దంటే ఖచ్చితంగా పర్మిషన్ అప్లై చేస్తే, పర్మిషన్ అప్లికేషన్ మీరు అప్లై చేసిన తర్వాత పర్మిషన్ అలాట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. లేదంటే ఒక వారం 10 రోజుల ముందు అప్లికేషన్ పెట్టండి. పెట్టిన తర్వాత ఒకవేళ మీకు పర్మిషన్ రాకపోతే కోర్టును ఆశ్రయించండి. కోర్టు కూడా డైరెక్షన్స్ ఇస్తుంది.
ప్రైవేట్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇవ్వచ్చు, కోర్టు పోలీసునే డైరెక్ట్ చేస్తుంది మేడం. దాంట్లో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అవసరం లేదు. వాళ్ళు పర్మిషన్ అప్లై చేసిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఏంటిది, మీరు పర్మిషన్ ఇవ్వండి కూడా కోర్టు డైరెక్ట్ చేయొచ్చు. అటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సినిమా తీసిన తర్వాత ఎవరు కూడా ఇటువంటి పెట్టుకోవద్దని లేదు, ఖచ్చితంగా పెట్టుకోండి, మీ రైట్ అది, మీ ప్రమోషన్స్ మీరు చేసుకోవచ్చు. కానీ చట్టాన్ని ఫాలో అవుతూ చేసుకోండి. ఒకవేళ చట్టానికి అంటే 2 days ముందు ఆయన ప్రయారిటీగా ఇచ్చినాడు, అదే కనుక ఒక 1 week ముందు అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు రివర్ట్ బ్యాక్ కాకపోతే ఇంకొక 2 రోజుల తర్వాత పోయి ఫాలోఅప్ చేసుకొని ఉండే పోలీసు వాళ్ళ నుంచి, మేము పర్మిషన్ అప్లై చేసినాం ఎందుకు రాలేదని చెప్పి. ఆయన నిజంగా ఇయ్యలేదు, రెఫ్యూజ్ ఇచ్చిండు అనుకో, ఆ రెఫ్యూజల్ తీసుకుపోయి హైకోర్టులో వేసుకోండి, ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకోండి. బట్ ఈ రోజు ఉదయం తీర్మార్ మల్లన్న అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఒక డైలాగ్ వదిలారండి. అంటే నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ఒక మరణానికి కారణమయ్యారు. ఒక గంధపు చెక్క కాన్సెప్ట్తో సినిమా తీసిన అతను ఈరోజు ఇంత పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నారు. ఆ నేషనల్ అవార్డుని ఇప్పుడు వెనక్కి తిరిగిస్తారా? జానీ మాస్టర్ కేసులో జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రిజెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అల్లు అర్జును. సో ఇప్పుడు ఈయనను కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇవ్వాల్సిందే అని చెప్పి డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే అండి, నేను ఒక విషయం చెప్తాను. సాక్ష్యాలు లేనిది ఆరోపణలు చేయడం సరికాదు. అటువంటి ఆరోపణలు ఎవరైనా చేసినా కూడా నేను దాన్ని అటెస్ట్ చేయను. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు అల్లు అర్జున్ కారణమైందని చెప్పేసి ఈయన దగ్గర ఏం ఆధారం ఉంది? ఒకటి. రెండోది, ఆయనే జానీ మాస్టరు, ఆయన అవార్డు ఆస్కర్ అవార్డు ఏదైతే వచ్చిందో, ఆయన కళను, నేషనల్ అవార్డు ఏదైతే వచ్చిందో, ఆయన కళను గుర్తించేసి ప్రభుత్వం ఆయనకు ఒక అవార్డు ఇవ్వడానికి నిర్ణయించింది. అదే టైంలో ఒక ఇష్యూ హైలైట్ అయింది కాబట్టి దాన్ని స్టాప్ చేసినారు. ఇప్పుడు అల్లు అర్జున్ కారణము దీనికి మర్డర్కి అని చెప్పి తిరుమల మల్లన్న చెప్పడం ఎంత మటుకు సబబు? ఎందుకంటే ఆయన కారణం కదని హైకోర్టు చెప్పింది. నోబడీ ఈస్ బియాండ్ ద కోర్ట్ కదా, కోర్ట్ ఆఫ్ లా కదా, హైకోర్టే చెప్పింది. హైకోర్టు రాత్రి నిర్ధారించేసి ఆయనకు అసలు ఎటువంటి పాత్ర లేదు, ఆయన వదిలేయండి అని చెప్పేసి హైకోర్టు చెప్పిన తర్వాత మీరు నేను మల్లన్నను ఎల్లను ఇంకోరు ఏదో చెప్తే అది ఎట్లా పరిగణలోకి తీసుకుంటాము? అది ఎట్లా సెన్సిబుల్ అవుతుంది? కాదు కదా. ఆయన చెప్పేసి ఆయనే నేషనల్ అవార్డు, ఆస్కర్ అవార్డు రిటర్న్ చేయండి అని చెప్పి అడిగే అర్హత ఏంది? రాష్ట్రానికి ఒక తెలుగు నటుడికి ఒక అవార్డు వచ్చినందుకు మనం అందరూ సల్యూట్ కొట్టి అప్రిషియేట్ చేయాలి. ఇట్స్ నాట్ దట్ సో ఈజీ మేడం. ఒక ఆస్కర్ అవార్డు ఇస్తున్నారు, ఒక నేషనల్ అవార్డు ఇస్తున్నారంటే మీరు నేను జేబులోకి వెళ్ళి తీసి ఇచ్చేది కాదు కదా. అది కొంత కమిటీ డిసైడ్ చేసి కూర్చొని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ చేసేసి ఎంతో మంది నిపుణుల ఒపీనియన్ తీసుకొని ఒక వ్యక్తిని తీసుకెళ్లేసి అక్కడ ఇచ్చింది. ఇప్పుడున్న ఇన్ని రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు, మన దేశంలో ఉన్న రాష్ట్రాలు, మన తెలుగు నటుడికి ఒక అవార్డు వచ్చిందంటే అందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. నేను ఇంకోటి చెప్తున్నాను మేడం, ఎవ్వరు కూడా వాళ్ళ స్వార్థానికి ఎన్ని చేసుకున్నా కూడా, పేరు ప్రఖ్యాతులు ఎన్ని గాంచినా కూడా, ఎంత డబ్బు సంపాదించినా కూడా, సంపాదించిన ప్రతి డబ్బుకు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి, ప్రజలకి ట్యాక్స్ రూపకంగా కడుతున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు బ్రతికే వాళ్ళ జీవన శైలి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకొచ్చు. దాన్ని కట్టెలు చేసే రైట్ ఎవరు లేదు అని చెప్పి నచ్చినట్లుగా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇంకొకరి మీద కామెంట్ చేసే ముందు ఆలోచించి కామెంట్ చేయాలి, సెన్సబుల్గా ఉండాలి కామెంట్స్. ఆడేదో చేసింది తనేదో ఈయన వల్ల ఆ నేషనల్ అవార్డు వెనక్కి తీసుకుని జానీ మాస్టర్ ఇప్పుడు ఈయనది కూడా తిరిగి ఇచ్చేయమని చెప్పి అనడానికి మనకేం అధికారం లేదు. ఆయన ఇంకా ఆయన ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని, ఎందుకంటే ఇతర కాంగ్రెస్ లీడర్ అయినప్పుడు కూడా అది కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మన స్టేట్ ను కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి కదా మేడం, మన తెలుగు రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు చేసే డాన్స్ ఒక స్టెప్ ఏమని అర్థం కాలేదు చూసిన జనాలకి. ఈ రోజు ఆయన మాట్లాడే ప్రతి మాటలు మల్లన్నగానే మాట్లాడుతున్నాడు. ఏమో కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ కూడా అదేనేమో, అందుకే డైరెక్ట్ మల్లన్న గారు అంత ఓపెన్ గా చెప్పేశారేమో అన్నమాట. ఇప్పుడు మల్లన్న యొక్క యాక్టివిటీస్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ప్రభుత్వానికి కొన్ని వ్యతిరేకంగా మాట్లాడుతుంటే పబ్లిక్ ఇష్యూస్ ను చాలా అడ్రస్ చేస్తూ ఉంటాడు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని ముందు ఆయన వాయిస్ ఇవ్వాలి కాబట్టి వాయిస్ ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చే వాయిస్, మనం ఇచ్చే మెసేజ్, మనం మాట్లాడే ప్రతి పదం, ప్రతి మాట ఎదుటోని ఎంత గాయపరుస్తుంది, ఎదుటోని మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయి, దానివల్ల దాని లాసెస్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, దాని రెప్లికేషన్స్ ఏంటి అనేది కూడా ఆలోచించి మాట్లాడాలి. ఎవరే కానీ, మల్లన్న కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరే కావచ్చు, నేనే కావచ్చు, మనం మాట్లాడడం నోరు జారే వదిలేస్తాము. బట్ వాటి రిసీవ్ చేసుకున్న వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ క్రెడిబిలిటీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, మన స్టేట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఒక ఎమ్మెల్సీగా మాట్లాడని మీరే మాట్లాడుతున్నారు కదా, ఆయన మల్లన్న మాట్లాడినా, ఎమ్మెల్సీ మాట్లాడినా, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, ఎన్ని డౌట్స్ మీకు క్రియేట్ అయినాయి? ఇది మీకే కాదు, ప్రజలందరికీ క్రియేట్ అవుతుంది. దానివల్ల పార్టీకి నెగిటివిటీ అవుతుంది, ఒక ఎమ్మెల్సీ హోదాకి నెగిటివిటీ అవుతుంది, మళ్ళీ కూడా నెగిటివిటీ అవుతుంది కదా. ఆధారాలు అంటే బేస్లెస్ అలిగేషన్స్ చేయడం వల్ల, అన్నెసరీగా మనము ఒక వర్డ్ త్రూ అవుట్ చేయడం వల్ల దాని రెప్లికేషన్స్ మీడియా వాళ్ళు, మీడియా ప్రతినిధులు ఉన్నారు కాబట్టి, పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి తలదించుకునే స్థాయిలో మన మాటలు ఉండొద్దు అనేది నా ఒక అభిప్రాయం.